నమస్కారం. ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏప్రిల్లో రాజధాని పనులను పునః ప్రారంభించనున్న ప్రధాని. సీఎం చంద్రబాబు ప్రకటన. 37,702 కోట్ల పనులకు సిఆర్డీఏ ఆమోదం. పోలవరం ప్రాజెక్టుకు 2,705 కోట్ల అడ్వాన్స్. కేంద్ర జలశక్తి ఆర్థిక శాఖల ఆమోదం. ఒక్క ఏడాదిలో 5,512 కోట్లు ఇవ్వడం ఇదే తొలిసారి. నేటి నుంచి తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం. ఈ నెల 18 లేదా 19 వార్షిక పద్దు సమర్పించే అవకాశం. తెలంగాణలో 1,532 మంది అధ్యాపకులకు నేడు నియామక పత్రాలు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ. శిక్షణ తర్వాత పోస్టింగులు ఇవ్వనున్న విద్యాశాఖ. మారిషస్ను మినీ ఇండియాగా పేర్కొన్న ప్రధాని మోదీ. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడి. కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి హామీ. పాక్లో రైలు హైజాక్ ఘటనపై సర్కార్ సైనిక చర్య. బిఎల్ఏ చెర నుంచి 80 మందిని రక్షించిన బలగాలు. మరో 182 మందిని కాపాడేందుకు ప్రయత్నాలు. ఎట్టకేలకు కాల్పుల విరమణకు తలొగ్గిన ఉక్రెయిన్. రష్యాతో చర్చలకు అంగీకారం. కీవ్కు సాయాన్ని పునరుద్ధరించిన అమెరికా. రాజధాని అమరావతిలో 37,702 కోట్ల రూపాయల విలువైన పనులకు ఖరారైన టెండర్లను సిఆర్డీఏ ఆమోదించింది. ఇప్పటికే టెండర్లు ఖరారు చేసి గుత్తేదారులను ఎంపిక చేయగా త్వరలోనే ఎల్ఓఐలు జారీ చేసి పనులు ప్రారంభించనున్నారు. మరికొన్ని పనులకు ఈ నెలాఖరులోగా టెండర్లు ఖరారు చేయనున్నారు. రాజధాని అమరావతి పునః ప్రారంభం పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే టెండర్లు ఖరారైన 37,702 కోట్ల విలువైన 59 పనుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెలిపారు. మొత్తం 48,012 కోట్ల విలువైన 73 పనులకు సిఆర్డీఏ అథారిటీ గతంలోనే ఆమోదం తెలపగా వాటిలో 61 పనులకు సిఆర్డీఏ, ఏడీసీ టెండర్లు పిలిచాయి. వాటిలో 59 పనులకు బిడ్లు ఓపెన్ చేసి గుత్తేదారు సంస్థల్ని ఖరారు చేశారు. సిఆర్డీఏ మొత్తం 24 పనులకు టెండర్లు పిలవగా వాటిలో 22,607 కోట్ల విలువైన 22 పనులకు బిడ్లు ఖరారు చేసింది. మిగిలిన 2 పనుల టెండర్లు ఈ నెల 17న తెరవనున్నారు. అలాగే ఏడీసీ 15,085 కోట్ల విలువైన 37 పనులకు టెండర్లు ఖరారు చేసింది. ఈ నెల 17న జరిగే మంత్రివర్గ సమావేశంలో టెండర్లు ఖరారైన పనులకు ఆమోదం తెలిపిన వెంటనే గుత్తేదారు సంస్థలకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసి పనులు ప్రారంభించనున్నట్లు పురపాలక మంత్రి నారాయణ తెలిపారు. 73 వరకు గత అథారిటీలో క్యాబినెట్లో 48,012 కోట్లకు యాక్చువల్గా అప్రూవ్ తీసుకున్నాం. దాంట్లో యాక్చువల్గా 59 టెండర్లు యాక్చువల్గా నిన్నటికి ఓపెన్ చేశారు. 37,702.15 కోట్లు ఆ టెండర్ వాల్యూ ఓపెన్ చేసాం. అథారిటీలో పెట్టి అథారిటీ అప్రూవ్ తీసుకున్నాం. వాళ్ళకి ఇమీడియట్గా లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వర్క్స్ టేకప్ చేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ విగ్రహం, ఐకానిక్ బ్రిడ్జ్, రాజధాని రోడ్లు, జాతీయ రహదారికి అనుసంధానించడం, కరకట్ట రోడ్డు విస్తరణ వంటి 16,871 కోట్ల విలువైన మరో 19 పనులకు అంచనాలు సిద్ధం చేశారు. వీటికి ఈ నెలాఖరులో టెండర్లు పిలవనున్నారు. 2014-19 మధ్య అమరావతిలో స్థలాలు పొందిన 31 సంస్థలకు కొనసాగింపు, కొన్ని సంస్థలకు కేటాయింపుల రద్దు, కొన్ని సంస్థల్ని వేరే చోటుకు మార్చడంపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సైతం సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. తాజా అంచనాల ప్రకారం రాజధానిలో ప్రధాన మౌలిక వసతులు, పరిపాలన, నగరంలో శాసనసభ, హైకోర్టు, సచివాలయం టవర్ల వంటి భవనాలు, రాజధానికి భూములిచ్చిన రైతులకు లేఅవుట్ల అభివృద్ధి వంటి పనులకు 64,000 కోట్ల వ్యయం కానుంది. అమరావతికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ కలిసి 15,000 కోట్లు, హడ్కో 11,000 కోట్లు రుణం ఇవ్వనుండగా ఇతర బ్యాంకుల నుంచి 5,000 కోట్లు సేకరించనున్నారు. మొత్తం 31,000 కోట్ల రుణం, వడ్డీ మొత్తం కూడా అమరావతిలో అభివృద్ధి చేసిన తర్వాత మిగిలిన భూములు విక్రయించగా వచ్చిన సొమ్ముతో చెల్లించనున్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీల నుంచి వచ్చే డబ్బు సిఆర్డీఏ ద్వారానే ఖర్చు చేయనున్నారని, అందుకే ఈ ఏడాది బడ్జెట్లో 6,000 కోట్లు ప్రతిపాదించారని మంత్రి నారాయణ తెలిపారు. దీన్ని అర్థం చేసుకోలేని వైసీపీ నేతలు ప్రజల సొమ్ముతో రాజధాని కడుతున్నారని, యాగి చేస్తున్నారని మండిపడ్డారు. గత 5 ఏళ్లు రాజధానిపై తీర్చుకున్న కక్ష సాధింపు ఇంకా కొనసాగుతూనే ఉందని మంత్రి నారాయణ మండిపడ్డారు. అమరావతికి రుణం మంజూరు చెయ్యొద్దంటూ కొందరు ప్రపంచ బ్యాంకుకు లేఖలు సైతం రాశారన్నారు.
దశాబ్ద కాలం క్రితం ఏపీ రాజధాని పనులకు శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పునర్నిర్మాణ పనులను కూడా ప్రారంభించనున్నారు. వచ్చే నెలలో అట్టహాసంగా ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పనుల ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించగా ఆయన అంగీకరించినట్లు సమాచారం. అయితే తేదీ ఖరారు కావాల్సి ఉంది. 2015 విజయదశమి నాడు రాజధాని పనులకు ప్రధాని మోదీ చేతుల మీదుగా ఘనంగా శంకుస్థాపన జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం అమరావతిపై కక్షగట్టి 3 రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చాక రాజధాని పనుల్ని పట్టాలు ఎక్కించేందుకు చర్యలు చేపట్టగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలిచింది. కేంద్రం చొరవతో రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్, ఏషియా అభివృద్ధి బ్యాంక్ 15,000 కోట్ల రుణం మంజూరు చేశాయి. హడ్కో కూడా 11,000 కోట్లు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్లో సంతాన వృద్ధి రేటు పెంచేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గడంతో పాటు వృద్ధుల సంఖ్య పెరిగి చాలా దేశాలు ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు. భారత్లో అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సంతానోత్పత్తి రేటు పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, అందుకోసం ప్రోత్సాహకాలు కూడా అందించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం వర్సిటీలో ఏర్పాటు చేసిన దేశాభివృద్ధిలో జన భాగస్వామ్యం కార్యశాల ముగింపు కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. యువత చాలా వరకు పిల్లలు వద్దనుకుంటున్నారని, ఇది సమాజంలో దుష్పరిణామాలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కరే సంతానం చాలనుకుంటున్నారని, అది కూడా ప్రమాదమే అని సీఎం చంద్రబాబు అన్నారు. అందుకే మన పాపులేషన్ 1.5. వాట్ ఈజ్ 1.5? 2.1 ఉంటే రీప్లేస్మెంట్ లెవెల్, దానికంటే తగ్గితే ఆటోమేటిక్గా డిప్లీషన్. 2.1 కంటే పెరిగితే జనాభా పెరుగుతుంది. ఆ స్టేజ్ రావాలంటే చాలా డిఫికల్ట్. మీరందరూ ఆశీర్వదిస్తే, సహకరిస్తే నేను చేయబోయేది 2.1కు బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నా. అది సాధ్యమని మనం నిరూపిద్దాం. 10 సూత్రాల లక్ష్య సాధనతో కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 దిశగా అడుగులు వేస్తోందని చంద్రబాబు తెలిపారు. అమరావతిని ప్రపంచ నగరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. త్వరలోనే రాజధానిలో 1,00,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయని సీఎం తెలిపారు. You name any institute in India has to come here. That is the future of this city. Then I am planning, if possible, central government offices, private buildings, institutions, everything put together. Another 1 month, 1.5 months time, we wanted to lay the foundations for 1 lakh crores investment. It will be completed within 2-3 years time. ఎస్ఆర్ఎం వర్సిటీ విస్తరణకు భూమి, నీరు ఇచ్చేందుకు సిద్ధమన్న సీఎం చంద్రబాబు అంకుర కేంద్రం ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇచ్చేవారిని తయారు చేయాలని సూచించారు. యూనివర్సిటీలో కొత్త భవనాల్ని ప్రారంభించడంతో పాటు 700 కోట్లతో చేపట్టనున్న విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. క్వాంటమ్ కంప్యూటింగ్, డీప్ టెక్నాలజీ, వైద్య నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, పరిశోధనా కేంద్రాల్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణ ఏబీసీ 3 కేటగిరీలుగా రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ విభజించి రిజర్వేషన్లు కేటాయించినట్లు తెలిసింది. రెల్లి ఉపకులాలను ఏ కేటగిరీ కింద పొందుపరిచి 1%, మాదిగా ఉపకులాలను బి కేటగిరీ కింద పొందుపరిచి 6.5%, మాల ఉపకులాలను సి కేటగిరీ కింద పొందుపరిచి 7.5% రిజర్వేషన్లు కేటాయించినట్లు తెలుస్తోంది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ అమలైనప్పుడు ఏబిసిడి చొప్పున 4 కేటగిరీలుగా ఉండగా తాజాగా కమిషన్ డి కేటగిరీలోని ఆది ఆంధ్ర మాదిగా, ఆది ఆంధ్ర మాలలను మాదిగా, మాల ఉపకులాల కిందకు చేర్చి 3 కేటగిరీలకే పరిమితం చేసి రిజర్వేషన్లను వర్తింపచేసింది. రిజర్వేషన్లను జిల్లా యూనిట్గా వర్తింపచేయాలని సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు నివేదికను సీఎస్ విజయానంద్కు రాజీవ్ రంజన్ మిశ్రా సమర్పించారు. వర్గీకరణ నివేదికపై ఎస్సీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. అనంతరం అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు. బుధ, గురువారాల్లో ఈ ప్రకటన ఉండే అవకాశం ఉంది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ గడువును 1 రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టు సాకారం దిశగా మరో అడుగు పడింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం 2,705 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్ర జలశక్తి, ఆర్థిక శాఖలు పచ్చజెండా ఊపాయి. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలోనే 5,512 కోట్ల రూపాయలను కేంద్రం ఇచ్చింది. ఇంత పెద్ద మొత్తంలో నిధులివ్వడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సుమారుగా మరో 2,705 కోట్ల రూపాయల అడ్వాన్స్ విడుదల చేసేందుకు పచ్చజెండా ఊపింది. త్వరలోనే ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడి నుంచి సింగిల్ నోడల్ ఖాతాకు చేరనున్నాయి. తాజాగా ఇచ్చిన ఈ అడ్వాన్స్తో కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం పోలవరానికి 5,512 కోట్ల రూపాయలు ఇచ్చినట్లయింది.
పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక 2014 నుంచి ఇప్పటి వరకు ఏ ఆర్థిక సంవత్సరంలోనూ ఇంత మొత్తంలో కేంద్రం నిధులు ఇవ్వలేదు. పైగా గతంలో మొదట రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే ఆనక కేంద్రం రీఎంబర్స్ చేసేది. అలాంటిది ఇప్పుడు ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 5,000 కోట్లకు పైగా అడ్వాన్స్ ఇచ్చింది. గతంలో ఎన్నడూ ఇంత వేగంగా నిధులు రాబట్టిన దాఖలాలు లేవని పోలవరం అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడగానే 12,157 కోట్లు పోలవరం ప్రాజెక్టుకు అడ్వాన్స్ ఇచ్చేందుకు మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. తర్వాత 2,807 కోట్లు ఇచ్చింది. ఇందులో పాత బిల్లుల రీఎంబర్స్మెంట్ కొంత అయితే 2,348 కోట్లు అడ్వాన్స్ నిధులే. అందులో 75% నిధులు ఖర్చు చేసి ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే మరో విడత అడ్వాన్స్ నిధులు ఇస్తామని ప్రకటించింది. ఇందుకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం పోలవరం పనులు, పునరావాసం బిల్లులు చెల్లించి ధృవీకరణ పత్రాలు సమర్పించడంతో 2,700 కోట్లు అడ్వాన్స్ ఇచ్చేందుకు ఫైలు ముందుకు కదిలింది. రెండో విడత 2,705 కోట్ల అడ్వాన్స్తో కేంద్ర జలశక్తి శాఖ వరకు ఫైలు నడిచినా ఆ తర్వాత ఆర్థిక శాఖలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 1,300 కోట్లే ఇచ్చేలా ఉత్తర్వులు సిద్ధమయ్యాయి. తిరిగి ఫైలు కేంద్ర జలశక్తికి చేరింది. రాష్ట్ర పెద్దలు కేంద్రంతో సంప్రదింపులు జరిపిన తర్వాత మళ్లీ ఆ ఫైల్లో మార్పులొచ్చాయి. 2,705 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ వారంలోనే నిధులు రాష్ట్రానికి రానున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం బడ్జెట్లో కేటాయించిన నిధులన్నీ వచ్చినట్లే. వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్రం 5,936 కోట్లు బడ్జెట్లో కేటాయించింది. పాత నిధులు పూర్తిగా ఇప్పుడు ఇచ్చిన నిధుల్లో 75% ఖర్చు చేసి ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే ఏప్రిల్ తర్వాత మళ్లీ కొత్త నిధులు తీసుకోవచ్చు. ప్రస్తుత నిధులతో 6 నెలల పాటు పోలవరం పనులకు ఎలాంటి ఢోకా ఉండబోదని అధికారులు చెప్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల సంయుక్త భేటీలో గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ప్రసంగంతో సమావేశాలు మొదలు కానున్నాయి. ఈ నెల 18 లేదా 19 బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ సహా పలు బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు 2 వారాలు జరగనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. 14 నెలలుగా చేపట్టిన అభివృద్ధి పనులు, అనేక సంక్షేమ పథకాల్ని శాసనసభ వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తుండగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాల్ని నిలదీసేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు సిద్ధమయ్యాయి. ఉదయం 11 గంటలకు శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగం తర్వాత ఉభయ సభలు వాయిదా పడనున్నాయి. సభాపతి ప్రసాద్ కుమార్ అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశమై సభ పని దినాల్ని నిర్ణయించనుంది. అనధికార సమాచారం మేరకు ఈ నెల 27 లేదా 28 వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీఎస్సీలో నిర్ణయం తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ నెల 13న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఈ నెల 14న హోలీ కావడంతో సభకు సెలవు ఉంటుందని తెలుస్తోంది. ఈ నెల 15 నుంచి 18 వరకు కులగణన సర్వేపై చర్చ, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులపై చర్చ, తీర్మానాలు ఉంటాయని సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు సహా వేర్వేరు బిల్లులకు సభ ఆమోదం తెలపనుంది. అనంతరం ఈ నెల 18 లేదా 19న 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మరుసటి రోజు సభకు సెలవు ఉంటుంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం 3 బిల్లులకు శాసనసభ ఆమోదం తర్వాత పార్లమెంటు ఆమోదం కోసం కేంద్రాన్ని కోరాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఢిల్లీకి అఖిలపక్షంతో వెళ్లి ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సభను వాయిదా వేసి మధ్యలో ఒకరోజు ఢిల్లీ వెళతారా లేదా బడ్జెట్ సమావేశాలు అయ్యాక వెళతారా అనే విషయమై స్పష్టత లేదు. ప్రధాని మోదీ అపాయింట్మెంట్ లభించే తేదీ ప్రకారం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని సర్కార్ భావిస్తోంది. ఎన్నికల హామీలు అమలు చేయలేకపోతే ఎందుకు నెరవేర్చలేకపోయామో ప్రజలకు చెప్పి క్షమాపణలు కోరుతామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలా ప్రజలను మభ్యపెట్టే ఆలోచన ఇందిరమ్మ ప్రభుత్వానికి లేదన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన పొంగులేటి మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులుగా మారుస్తామన్నారు. ఉద్యోగాల భర్తీ, ఇందిరమ్మ ఇళ్లు సహా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపడతామని మంత్రి పొంగులేటి చెప్పారు. సోలార్ పవర్ యూనిట్లు డ్వాక్రా గ్రూప్ మహిళల సంఘానికి ఇచ్చి రైస్ మిల్లులతో పాటు పెద్ద గోదాములు కూడా డ్వాక్రా సంఘాల ద్వారా ప్రతి ప్రాంతంలో ఏర్పాటు చేయాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, నిజాయితీ. ఇందిరమ్మ ప్రభుత్వంలో చిత్తశుద్ధితో, నిజాయితీతో ఏదైనా చేయలేకపోతే ఈ రాష్ట్ర ప్రజలనే క్షమాపణ అడుగుతాం. ఎన్ని గ్రామాలలో ఎన్ని వందల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందో
ఒక్కసారి మీరు ఆలోచించండి. మారిషస్ను భారత్ గ్లోబల్ సౌత్కు మధ్య వంతెనగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. మారిషస్ కేవలం భాగస్వామి దేశం కాదు, భారత కుటుంబంలో భాగమన్నారు. మారిషస్ ప్రధాని నవీన్ చందర్ రామ్ గూలాం సమక్షంలో భారతీయ సంతతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ కొత్త పార్లమెంటు భవన నిర్మాణంలో సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మారిషస్ను మినీ ఇండియాగా అభివర్ణించిన ప్రధాని ఇది చరిత్ర, సంస్కృతి, వారసత్వంతో బలమైన బంధం కలిగి ఉందన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రత, శ్రేయస్సు కోసం భారత్తో కలిసి పనిచేయడంపై దృష్టి సారించినట్లు చెప్పారు. కోవిడ్ సంక్షోభ సమయంలో భారత్ మారిషస్కు ఫస్ట్ రెస్పాండర్గా నిలిచిన విషయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు. 70% భారతీయ సంతతి కలిగిన మారిషస్లో భోజ్పూరిలో ప్రసంగించిన మోదీ భారతీయ చిత్రాలకు మంచి ఆదరణ ఉందన్నారు. మారిషస్లో 7వ తరం భారతీయ సంతతికి ఓసీఐ కార్డులను అందిస్తామని ప్రధాని మోదీ తెలిపారు. भारत और मॉरिशस पार्टनरशिप केवल हमारे ऐतिहासिक संबंधों तक सीमित नहीं है। ये साझा मूल्यों, आपसी विश्वास और उज्जवल भविष्य के एक समान दृष्टिकोण पर आधारित है। हम मिलकर महत्वपूर्ण इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट पर काम कर रहे हैं जो मॉरिशस के कोने कोने में विकास की अमिट छाप छोड़ रहे हैं। चाहे प्राकृतिक आपदा हो या कोविड महामारी, हम एक परिवार की तरह एक साथ खड़े रहे हैं। రైల్ హైజాక్ ఘటనలో పాకిస్తాన్ సైనిక ఆపరేషన్ కొనసాగుతోంది. బలోచ్ లిబరేషన్ ఆర్మీ అదుపులో ఉన్న బందీల్లో 80 మందిని సైనిక బలగాలు సురక్షితంగా కాపాడాయి. వారిలో 43 మంది పురుషులు, 26 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. మిలిటెంట్ల అదుపులో ఇంకా 100 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. పాక్ సైన్యం మిలిటెంట్ల మధ్య భీకరంగా కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 13 మంది మిలిటెంట్లు చనిపోయినట్లు పాక్ సైన్యం ప్రకటించింది. బలోన్ ప్రాంతంలో రైల్ ట్రాక్ను పేల్చిన BLA మిలిటెంట్లు క్వెట్టా నుంచి పెషావర్కు వెళుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. దాదాపు 300 మందిని బందీలుగా పట్టుకున్న BLA 30 మంది సైనికులను చంపినట్లు పేర్కొంది. రైల్లో ఎక్కువగా పాక్ సైనికులే ఉన్నట్లు తెలిపింది. తమపై మిలిటరీ ఆపరేషన్ చేపడితే బందీలను చంపుతామని BLA బెదిరించింది. బందీలను విడిచిపెట్టాలంటే బలోచ్ రాజకీయ నేరస్తులు, అదృశ్యమైన పౌరులు, కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అందుకోసం BLA 48 గంటల గడువు విధించగా వెంటనే అప్రమత్తమైన పాక్ ప్రభుత్వం సైనిక ఆపరేషన్ చేపట్టింది. తెలంగాణలో జూనియర్ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలకు ఎంపికైన వారు ఇవాళ నియామక పత్రాలు అందుకోనున్నారు. రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేయనున్నారు. జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు 1292 మంది, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు 240 మంది ఎంపికయ్యారు. విద్యాశాఖ విధానాలు, బోధనా పద్ధతులపై శిక్షణ తర్వాత వారికి పోస్టింగ్లు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తెలిపారు. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం సిఫార్సు లేఖల వ్యవస్థను తిరిగి తీసుకొచ్చినందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ దర్శనాలకు సంబంధించి చంద్రబాబుకు ఓ లేఖ రాశారు. తెలంగాణ ప్రజలకు తిరుపతి వెంకన్నపై భక్తి ఏమాత్రం తగ్గలేదన్నారు. అయితే దర్శనాల విషయంలో టీటీడీ అధికారులు ఏపీ సీఎం ఆదేశాలను పట్టించుకోవటం లేదన్నారు. ఫలితంగా తెలంగాణ ప్రజాప్రతినిధులు, శ్రీవారి భక్తులు ఇబ్బందులు పడుతున్నారని కొండా సురేఖ ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ అధికారులు తెలంగాణ భక్తులు తీసుకువెళ్లిన సిఫార్సు లేఖలను పట్టించుకోకపోవడంతో గందరగోళం నెలకొంటోందని అన్నారు. ఈ అంశాన్ని ప్రత్యేకంగా పరిశీలించి తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖలను పరిగణించేలా టీటీడీ అధికారులకు సూచించాలని కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నదానం ట్రస్టుకు వచ్చిన విరాళాలు 2200 కోట్లు దాటాయి. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఉచిత అన్నప్రసాదాన్ని అందించాలనే లక్ష్యంతో 1985లో అన్నదాన పథకాన్ని దివంగత సీఎం ఎన్టీ రామారావు ప్రారంభించారు. 2014లో శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుగా మార్చారు. నాడు 2000 మందితో ప్రారంభమై నేడు రోజుకు 1,00,000 మంది భక్తులకు అన్న వితరణ చేసే స్థాయికి ట్రస్టు ఎదిగింది. 9.7 లక్షల మంది దాతలు ఉన్న ఈ ట్రస్టులో 1 కోటి అంతకు మించి విరాళం ఇచ్చిన దాతలు 139 మంది. ఒక్కరోజు అన్నప్రసాద వితరణకు అయ్యే ఖర్చు 44 లక్షల రూపాయలు. విరాళం ఇచ్చిన దాతలు 249 మంది ఉన్నారు. ఎస్వి అన్నదానం ట్రస్టుకు 2200 కోట్లు విరాళాలు దాటడంపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఎక్స్లో హర్షం వ్యక్తం చేశారు. వివేక హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న మృతదేహం నుంచి సేకరించిన అవయవాలను సిట్ అధికారులు మంగళవారం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఈ నెల 5న రంగన్న మృతి చెందగా పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.
పులివెందుల శ్మశాన వాటికలో ఈ నెల 8న రంగన్న మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించి అవయవాలను సేకరించారు. వైద్యులు, ఫోరెన్సిక్ నిపుణులు సేకరించిన అవయవాలను ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచారు. వాటిలో కొన్నింటిని ఢిల్లీ CFSLకు, మరికొన్ని మంగళగిరి, తిరుపతి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. రష్యాతో యుద్ధంలో 30 రోజుల సాధారణ కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరించారు. అందుకు బదులుగా సైనిక సాయం, నిఘా సమాచారాన్ని పంచుకోవడానికి అమెరికా అంగీకరించింది. సౌదీ అరేబియాలో ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల తర్వాత ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. వీలైనంత త్వరగా ఖనిజ వనరుల ఒప్పందంపై సంతకం చేయాలని కీవ్, వాషింగ్టన్ నిర్ణయించాయి. అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అంగీకరించగా చర్చల ద్వారా పొడిగించే వీలుంటుంది. కాల్పుల విరమణకు రష్యన్ ఆమోదం తెలిపితే ఏకకాలంలో ఒప్పందం అమలు చేయాల్సి ఉంటుందని అమెరికా, ఉక్రెయిన్ పేర్కొన్నాయి. శాంతి స్థాపనకు రష్యా నిర్ణయం కీలకమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. సౌదీలో చర్చలు విజయవంతమైన నేపథ్యంలో జెలెన్స్కీని తిరిగి వైట్ హౌస్లోకి ఆహ్వానించేందుకు సిద్ధమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. అమెరికా, కెనడాల మధ్య సుంకాల యుద్ధం మరింత ముదిరింది. ఇప్పటికే 25% సుంకాలతో కెనడాపై విరుచుకుపడిన ట్రంప్ తాజాగా ఉక్కు, అల్యూమినియంపై 50%కి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ పెంచిన సుంకాలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. విద్యుత్పై సుంకాలను విధిస్తామని ఆంటారియో ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశం కెనడా అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటనతో అమెరికా స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల బాట పట్టాయి.